ఈ రోజు లేవడం 4:30కే లేచా కానీ అసలు కళ్ళు తెరుచుకోలేదనమాట. చాలా నిద్రొచ్చినట్టు అయింది. కాసేపు పడుకుంటే బాగుండు అనిపించింది. సరేలే ఒక అరగంట పడుకొని నిద్ర లేద్దాంలే అనేసి మళ్ళీ పడుకుండిపోయాను. పడుకొని తీరా చూసేసరికి 6:30 అయింది నేను లేచేసరికి. ఇంకేముంది 6:30కి గబగబా ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసి బయట గుమ్మలయి కడుక్కొని, ఇళ్ళది మాప్ పెట్టుకొని, దేవుడివవి క్లీన్ చేసుకొని, ఇంకా దేవుడికి కావాల్సిన దీపారాధనకి ఇవి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసేసుకున్నా అనమాట. ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి తల్లికి ఇష్టమైన దద్దోజనం అయితే ప్రసాదంగా సమర్పించుకున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అంతా బాగానే ఉంది కానీ మా పాపకైతే ఈరోజు మార్నింగే కాస్త ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్కి కళ్ళు నొప్పి వస్తున్నాయి అంటే మంటలు వస్తాయి కదా కళ్ళు, అలాగ మంటలు వచ్చినట్టు అయిపోయి వాటర్ కారేసింది అనమాట. ఏడ్చింది పాపం. సరే అనేసి తనని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. సరే ఈ 1 డే మామూలుగా మెడిసిన్ అది వాడి చూద్దాము, తగ్గకపోతే కనుక రేపు మార్నింగే హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి ఇంకా ట్యాబ్లెట్స్ అవి కొనుక్కొని వచ్చేసి ట్యాబ్లెట్స్ అయితే వేసా. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఇంకా రేపు మార్నింగ్ అయితే చూడాలి ఎలా ఉంటుందో.